సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తల కింద మందులు పెట్టుకుని శయనిస్తున్నట్టు దర్శనమిస్తారు ఈ గుడిలో. ఈ గుడికి వచ్చి ఉప్పు మిరియాలు వేసి గుడి దగ్గర ఉన్న కొలనులో బెల్లం వేసి స్వామివారిని దర్శించుకుంటే ఎంతటి రోగమన్నా తగ్గిపోతుంది. చెడు ఆలోచనలు, చెడు బుద్ధి దూరమై మానసికంగా ఒత్తిడికి గురవుతున్నా అవి కూడా దూరమైపోతుందట. సంతానం లేని వాళ్ళకి సంతానాన్ని, ధనము కోరుకున్న వాళ్ళకి ధనాన్ని, ఏది కావాలంటే అది తీరుస్తారు. కాబట్టి ఈ ఊరిని కూడా తిరువళ్ళూర్ అంటారు. 108 దివ్య దేశాలు లేదా 108 దివ్య తిరుపతులు అంటారు. అందులో ఒకటి శ్రీ వైద్య వీర రాఘవేంద్ర స్వామి వారి ఆలయం తిరువల్లూరులో ఉంది. 3 అమావాస్యలు తప్పకుండా స్వామివారిని దర్శించుకొని ఇక్కడ మిరియాలు, ఉప్పు వేసి కొలనులో బెల్లం వదిలితే ఎలాంటి కోరికన్నా తీరిపోతుంది. స్వామివారికి గంధపు నూనెతో మాత్రమే అభిషేకం చేస్తారు. సాలిహోత్రుడు అనే మహర్షి తపస్సుకు మెచ్చి అతని కోరిక మేరకు విశ్రాంతి కోసం పవలించిన శయన రూపంలోనే స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారు. ఈ టెంపుల్లో గాలి గోపురము 5 కలశాల గోపురాల్లాగా ఉంటుంది. అమావాస్య రోజుల్లో ఈ గుడికి వెళ్తే మాత్రం చాలా రష్ ఉంటుంది. మంగళవారం అలా వెళ్తే గుడి కొంచెం ఖాళీగా ఉంటుంది. తిరుపతి నుండి 2 hours ట్రావెల్ ఉంటుందండి. తప్పకుండా దర్శనం చేసుకోండి. తిరుపతి టు తిరువల్లూర్ డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి. డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను. టెంపుల్ టైమింగ్స్ కూడా ఉంటాయండి. ఆ డీటెయిల్స్ కూడా అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, హిస్టరీతో సహా. తప్పకుండా వెళ్ళండి. ఈ గుడి దగ్గరలో అంగాల పరమేశ్వరి టెంపుల్ కూడా ఉంటుంది. ఆ రీల్ మన ఛానల్లో పోస్ట్ చేశాను, చూడండి. ఇలాంటి అమేజింగ్ కంటెంట్ అండ్ వీడియోస్ కోసం కీప్ ఫాలోయింగ్ ప్రత్యాస్ వరల్డ్.